కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురసాల కన్నబాబు నామినేషన్ దాఖలు చేశారు. రమణయ్యపేటలోని తన నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నాగమల్లి తోట జంక్షన్ మీదుగా రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకుని నామినేషన్ వేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి ఈ ప్రజాదరణ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు వైసీపీకే ఖచ్చితంగా ఓట్లు వేస్తారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎవరైతే వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు తన నామినేషన్ జరిగింది, వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఒక జనసంద్రోహంతో కోలాహలంగా ఈ రోజు మీరు నామినేషన్ జరిగింది, ఏంటి నామినేషన్ మీకు ఎలా అనిపించింది? మీరే చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ, అభిమానం, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న తీరు, గత 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ పార్టీ పనితీరు, స్థానికంగా నా పనితీరు, ఇవన్నీ కలిసి మా నాయకులు, మా కార్యకర్తల కష్టం, బలం అన్నీ కలిపి ఇవాళ ఎంత పెద్ద ఎత్తున నామినేషన్ వేయగలిగాం. చాలా సంతోషం. మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్ అభిమానులు కానీ మేము ఊహించలేదు ఎంత గొప్పగా ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు తరలొస్తారని. వేలాదిగా తరలొచ్చి ఆశీర్వదించారు. మళ్ళీ నువ్వే గెలవాలని చెప్పి నన్ను ముక్తకంఠంతో ఆశీర్వదించడం అనేది నేను రుణం తీర్చుకోలేనంత సంఘటన ఇది. చాలా సంతోషం. ఏదైతే నా మీద ప్రేమ ఉంచారో ఆ ప్రేమని తప్పకుండా మళ్ళీ రుణం తీర్చుకుంటాను. అన్నిటికీ మించి నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, దేవుడి దయ వల్ల మంత్రిగా కూడా పనిచేశాను. మళ్ళీ ఈసారి కూడా ఘన విజయం సాధిస్తాం. 5 ఏళ్ల పాటు మా టీం అంతా కలిపి ప్రజలకి మంచి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు మనం చూసాం, మీరు ప్రచారంలో ఏవైతే మగధేరాలో ఏదైతే షేర్ ఖాన్ 100 మంది రండి నొక్కడు వస్తుందని చెప్పని మీరు డైలాగ్ చెప్పారు. అయితే అదే విధంగా ఇప్పుడు ఏవైతే వైసీపీ నాయకుడు జగన్ గారు ఒక్కలే మొత్తం ఆల్ పార్టీస్ కలిపి అందరూ కలిపి వస్తున్నారు. ఇవన్నీ చూసి ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి చూసి సంక్షేమం వచ్చని చెప్పారు. అంటే ఏంటి ఇవన్నీ చూశారు కదా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కడు, ఆయనకి పొత్తులు లేవు, ప్రజలతోనే పొత్తు. చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడో చూశారు. అన్ని పార్టీలోనే ఆయన అభ్యర్థులనే పంపిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారు టికెట్లు. జనసేనలో కూడా చాలా మందికి వాళ్ళ పార్టీ నుంచి కార్యకర్తలని, నాయకుల్ని పంపించి టికెట్లు ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా వాళ్ళ పార్టీ నాయకులకి, కార్యకర్తలు టికెట్లు ఇస్తా ఉన్నారు. దీని సంకేతం ఏంటి అంటే, ఎంతమంది కలిసి చంద్రబాబు నాయుడు కుట్రలకి, కుతంత్రాలతో ఏకమై వాళ్ళ జగన్ గారిని ఒకే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి, ఒకే ఒక నాయకుడిని ఎదుర్కోవడానికి వచ్చారంటే ఇంక అంతగానే ఏంటి, ఒక్కడు కాదు అందరూ కలిసి రండి అని చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కూటమి అంతా ఒకవైపు, వైసీపీ ఒకవైపు. అంటే వైసీపీకే ఓట్లు ఎందుకు వేయాలి, మీకే ఓట్లు ఎందుకు వేయాలి, అది ప్రజలు చెప్పిన మీ యొక్క మాట ఏంటి? వైసీపీకి ఎందుకు వేయాలంటే, నిరంతరం ప్రజల్లో ఉన్నాం కాబట్టి, పారదర్శకమైన పరిపాలన చేశాం కాబట్టి, ప్రతి లబ్ధిదారుడికి కులం, మతం చూడకుండా, పార్టీ చూడకుండా మంచి చేశాం కాబట్టి, అన్నిటికీ మించి ఇవాళ 2,75,000 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లో వేశాం కాబట్టి, 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం కాబట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో ఎప్పుడు లేనని సంక్షేమ పథకాలు అమలు చేసి, సంస్కరణలు అమలు చేసి దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాం కాబట్టి మళ్ళీ జగనన్నను గెలిపించమని కోరుకోం. సార్, 2024 ఎన్నికల్లో ప్రజలను గెలిపిస్తే స్థానిక ప్రజలకు కానీ, రూరల్ ప్రజలకు కానీ, యువతకు కానీ మీరు చెప్పే సందర్శన 24 గంటలు అంకితమై పనిచేస్తా. నేను అభివృద్ధి ఎలా చేస్తానో, లేదా నేను సంక్షేమం ఎలా అందిస్తానో, ప్రజలు ఎలా ఉంటానో ప్రజలు కొత్తగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. మళ్ళీ అదే వరవల్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ. అయితే ఏవైతే వైసీపీ సంక్షేమం ఇచ్చిందో, ఏవైతే అభివృద్ధి ఇచ్చిందో, అభివృద్ధి చూసి మాకు ప్రజలు ఓటేస్తారు. ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నన్ను ప్రజలు గెలిపిస్తే ఎలా అయితే నేను గతంలో చేశానో దానికన్నా మరింత అభివృద్ధిగా అయితే నేను ప్రజలకు వెళ్తానని చెప్పి ఎవరైతే మాజీ మంత్రి, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు చెప్పే పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ రూరల్ నుంచి.